సిరిలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎన్నో ప్రయోజనాలున్న మనం గోంగూర కారం పొడి చేసుకుందాం. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే షుగర్ పేషెంట్స్కి అంటే రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు కంట్రోల్ చేస్తుంది. తర్వాత విటమిన్ B12, ఇంకా ఇది ఒకటి చెప్పుకుంటూ పోతే నాకు ఇంకా ఎక్కువ తెలియదు, కాకపోతే చెప్పుకుంటూ పోతే చాలా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. చాలా ఉన్నాయండి. జుట్టుకి మంచిది, ఆరోగ్యానికి చాలా చాలా మంచిదైన ఈ గోంగూర కారపొడి మనం చేసేసుకుందాం. సో ఎప్పుడు పచ్చడి వేసేసుకుంటాం కదా, మనము కాకుండా మనం కొంచెం నిలవ ఉండేటట్టు మనము ఈ పొడి చేసేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు గోంగూర తీసుకున్నాను చూడండి, బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టినాను అనమాట. నేను ఇది ఆరబెట్టేసాను. తర్వాత ఎండుమిర్చి, దీనికి కావాల్సిన ఎండుమిర్చి, తర్వాత ఈ బౌల్ నిండా నువ్వులు, తర్వాత కరివేపాకు కూడా, ఎందుకంటే గోంగూరకి కరివేపాకు కూడా తోడైతే ఇంకా బాగుంటుంది కాబట్టి కరివేపాకు, ఇవన్నీ కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. కొంచెం చింతపండు, ఎందుకంటే గోంగూర చాలా పులుపుగా ఉంటుంది, కానీ ఈ మధ్య అది కూడా సరిగ్గా రావట్లేదు, కొంచెం అప్పుడప్పుడు తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకున్నా. తర్వాత ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, ఆ తర్వాత జీలకర్ర. ఇది ఇంకా కొంచెం మనకు కారం అవసరం పడితే మట్టుకు ఎండు కారపొడి వేసేసుకుందాం. ఇది మన గోంగూర కారపొడికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ ముక్కలు పెట్టేసుకుందాం. మనము ఒక్కొక్కటిగా ఇవన్నీ వేయించేసుకుందాం, సరేనా? కొంచెం దీంట్లో ఎందులోనైనా పొడుల్లో అంత ఆయిల్ అవసరం ఉండదు, కాకపోతే లైట్గా గోంగూర కొంచెం వేగేంతగా ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా లైట్గా వేసేసుకుందాం ఆయిల్. అంటే దాని రుచి కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ గోంగూర ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? ఒక మంచి మాట చెప్పనండి నేను మీకు, పంచభక్ష పరమాన్నాల్లో గోంగూర కూడా ఒకటి అన్నమాట. ఎక్కడైతే బంతి భోజనాల్లో గోంగూర ఏది అని చెప్పి చూసేవాడే అచ్చమైన తెలుగువాడైనా ఒక నానుడు ఉందన్నమాట. గోంగూరకి మన భోజనంలో, మన తెలుగింటి భోజనంలో అంత ప్రాశస్త్యం ఉంది. తప్పకుండా ఇలాంటి పొడులు చేసేసుకోండి, ఎందుకంటే ఇట్లా పొడులు చేసేసుకుంటే అప్పుడప్పుడు ఫస్ట్ ముద్ద కాస్త దాని నెయ్యిలో కలుపుకొని ఒక్క ముద్ద 2 ముద్దలు దీంతో తిని తర్వాత మీరు ఏమేమి చేసుకుంటారో దాంతో తింటే మీకు అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇదంతా మనం వేయించాలి, కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఇదంతా వేయించేసాలి. గోంగూర చాలా తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది మనకి. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా దగ్గరికి రావాలన్నమాట. ఇది ఇంకాస్త కూడా వేగాలి. ఇందులోనే మనం ఇది చింతపండు కూడా ఇందులోనే వేసేసుకుందాం. మనం కొంచెము గింజలు లేకుండా, నార లేకుండా చూసేసుకొని ఇందులోనే వేసేసుకొని ఇది మనం ఇంకాస్త దీన్ని వేగించాలి. అద్భుతమైన పొడి అండి, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. మీరు అసలు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే పచ్చడి అంటే ఏదో ఒక 2-3 సార్లు తింటాము, అయిపోతుంది. ఇలాంటి పొడులు చేసి పెట్టేసుకుంటే మనం ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినా ఇమ్మీడియట్గా దీంతో పాటు ఇంకేదైనా కర్రీ చారు చేసి పెట్టేస్తే ఆహా అని అద్భుతంగా భోజనం చేస్తారనమాట. ఇలాంటి పొడులు ఉంటే ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ ఫస్ట్ నెయ్యితో ఇది కలుపుకొని తినాలి, ఏ పొడులైనా సరే. ఫస్ట్ 2 ముద్దలు తిన్న తర్వాతనే మీరు మిగతా ఏమేమి చేసుకుంటారో అవన్నీ చేసుకొని తినాలన్నమాట. సో ఇది మంచిగా దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మనం అంటే గోంగూర అంటేనే చాలా పులుపు ఉంటుందండి, కానీ మనం నిల్వ కోసం చేసుకుంటున్నాం. మళ్ళీ ఒక్కోసారి ఇప్పుడున్న ఈ పొల్యూటర్ ప్రపంచంలో ఆకులు కూడా కొంచెం గోంగూర అంత పుల్లగా రావట్లేదు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనము అది కాగానే కరివేపాకు వేయించేసుకుందాం. కరివేపాకు ప్రతి పొడిలో మీరు అలవాటు చేసేసుకోండి. కరివేపాకు జుట్టుకి చాలా మంచిది, బ్లడ్ సర్క్యులేషన్, ఇంకా ఎన్నో ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. రోజువారీ చేసుకునే వంటల కంటే ఇలాంటివి మన ఆరోగ్యం, మన భోజనంలో ఒక భాగంగా ఇవి చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా వేగాలి, మంచిగా వేగాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదండి పొడిలోకి. సో ఇది మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత, దగ్గరికి వచ్చేదాకా వేయించేసి మళ్ళీ చూడండి. ఇట్లా గలగల ఇలా ముట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఇలా గలగల అయ్యేంత వరకు మనం ఈ కరివేపాకు వేయించేసుకోవాలి. ఇది వేయించేసుకొని మళ్ళీ ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా ఒకేసారి ఎండుమిర్చి లైట్గా వేయించి తర్వాత అందులోనే ధనియాలు, వెల్లుల్లిపాయలు,
ఇవన్నీ నువ్వులు అన్నీ వేసి వేయించేస్తాను, చూపిస్తాం. మళ్ళీ తర్వాత కరివేపాకు వేయించేసుకున్నాము, మనం గోంగూర వేయించేసుకున్నాము, అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మీకు పొడుల్లో నేను చెప్తాను. ఎండుమిర్చి పొడులు కూడా అది చాలా లైట్గా వేగాలి, ఎక్కువ వేయకూడదు, ఇంకా డిష్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇది కొంచెం వేగగానే ఇందులోనే మనము నువ్వులు యాడ్ చేసేసుకోవాలి. నువ్వులు కూడా మంచిగా కొంచెం చిట్టపట్టలాడేంత వరకు ఈ నువ్వులు వేయించేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి లైట్గా వేయించుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఏం ప్రాబ్లం లేదండి. జాగ్రత్తగా నేను చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. తప్పకుండా నా మీద విశ్వాసంతో నేను చేసే ఈ చిన్న చిన్న సులభమైన సంప్రదాయమైన ఆరోగ్యకరమైన వంటలు మీరు చేసేసుకోండి. మీరే తర్వాత నాకు చెప్పేస్తారు ఎలా ఉన్నాయనేది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అటు ఇటుగా మన మనసు కానీ కేది కానీ అటు ఇటు పెట్టకూడదు. మనము డైరెక్ట్గా మనం ఈ వేయించేసుకున్నప్పుడు దీనిపైనే ఉండాలి మన కాన్సన్ట్రేషన్ అంతా. సో నువ్వులు కూడా వేగిపోయినాయి చూడండి, అన్నీ లైట్గా ఇట్లా వేగాలన్నమాట. ఎండుమిర్చి చూడండి అంతవరకు వేగితే సరిపోతుంది. ఇందులోనే మనం ధనియాలు వేయించేసుకుందాం, ఆ తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇది కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి మొత్తం చల్లారిన తర్వాత నేను ప్రతి ఒక్కటి మీకు అన్నీ పొడులన్నీ విడివిడిగా నేను మిక్సీ పట్టి ఆ తర్వాత నేను కలిపేటప్పుడు మళ్ళీ నేను మీకు ఇది చూపించేస్తాను. సో నేను ఒక్కసారి చూడండి, గోంగూర పట్టేశాను మిక్సీ. ఇది ఎలాగో గోంగూర ఆకు కాబట్టి కొంచెం ముద్దగా అయిపోయింది. సరే, కరివేపాకు మనం వేయించుకున్న కరివేపాకు పొడి ఈ క్వాంటిటీ అయింది. తర్వాత నేను ఎండుమిర్చి, ధనియాలు, తర్వాత నువ్వులు, నిజంగా ఇందులో జీలకర్ర స్కిప్ అయిందండి. జీలకర్ర కూడా వేసి ఇందులో నేను గ్రైండ్ చేసేసాను అనమాట. మీకు మరీ మెత్తగా పొడిగా కావాలి అని అంటేనేమో దానికి వేయించేసుకోండి. లేదు ఈ గోంగూర పొడి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అన్నీ వేస్ట్ చేస్తే కొంచెం బరకగా వస్తుంది, మరీ పొడిగా మెత్తగా రాదనమాట. నేను ఆ ఉద్దేశంతో చేశాను నేను ఇది అన్నీ కలిపి. సో లేదు అంటే మీరు విడివిడిగా వేయించేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఈ పొడులన్నీ ఇందులో యాడ్ చేసి కలిపిస్తున్నాను చూడండి. ఇది తర్వాత జీలకర్ర కంపల్సరీ వేసుకోండి. సో ఈ పొడికి కావాల్సినంత ఉప్పు, ఓకే. తర్వాత మన మెయిన్ విఐపి గోంగూర. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము జాగ్రత్తగా మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇది కలపాలన్నమాట. ఇది ఇలా పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై 6 ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసస్వరమై. అంతస్తులే అష్టదిక్కులై నీలయలే ఇలా కాలగమనమై. తాపసమందారా నీ మౌనమే యశోపనిషత్తులై ఇలా వెలయా. ఓం నమ శివాయ. చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. చక్కటి పాట కదా. గొంతు కొంచెం బాగాలేదండి, అందుకే జీరమైంది. సో పాడుకుంటూ నేను ఇదంతా కలిపేశాను. కొంచెం ఇందులో మనకి ఇంకొంచెం డ్రైనెస్ రావడానికి కాస్త మనము ఎండు కారపొడి కూడా యాడ్ చేసేసుకున్నాం. ఉప్పు మాత్రం మీరు చూసుకోండి, ఉప్పు మీకు తక్కువైతే కలుపుకోండి, ఎక్కువ అసలు కాదు. మ్యాక్సిమం నేను తక్కువ వేసేసాను. ఒకవేళ అలా కూడా మీకు ఏమైనా అనిపిస్తే మట్టుకు మీరు తప్పకుండా ఇంకా కొంచెం నువ్వుల పొడి అందులో నువ్వులు వేయించేసి పొడి వేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మన గోంగూర కారపొడి చూడండి.
సూపర్గా ఉంటుంది. మీరు పచ్చడి కంటే మీరు ఇలా చేసి పెట్టుకోండి. ఇందులో చూసాను కదా, మనం ఏ పొడులు చేసినా ఫార్ములా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. మనం ఓపిక్గా చేసుకునే విధానంలోనే అది చేసుకొని వేస్ట్ కాకుండా ప్రతిరోజు మనం దాన్ని మన భోజనంలో భాగంలాగా చేసుకుంటే మనం ఆరోగ్యం మనకే సొంతం. సో మంచి మాటలు వినండి, మంచి భోజనం చేయండి. తప్పకుండా ఈ శ్రీదేవి వంటలు, శ్రీదేవి మాటలు ఆదరిస్తూనే ఉండండి. మంచి రెసిపీస్తో, మంచి మాటలతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. చూడండి గోంగూర పచ్చడి. అంతవరకు నమస్తే.